హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏవి లేనప్పుడు అండ్ అలాగే నోటికి రుచిగా కారంగా తినాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ఉల్లిపాయ రోటి పచ్చడిని ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుంది అండ్ అలాగే ఈ పచ్చడి అయితే స్పైసీ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ కమ్మని ఉల్లిపాయ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసి కడాయిలో 1 స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని మీ స్పైసీనెస్కి తగినన్ని ఎండుమిర్చి, 1 స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జీలకర్ర ఎండుమిర్చిని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్నటువంటి ఈ ఎండుమిర్చి, జీలకర్ర అండ్ అలాగే మీ టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకొని మెత్తగా దంచుకోవాలి. మీరు ఈ పచ్చడిని మిక్సర్ జార్లో గ్రైండ్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ దాకా చింతతొక్కు అండ్ అలాగే ఒక 5 లేదా 6 దాకా పొట్టు తీనటువంటి వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. వెల్లుల్లిని ఎక్కువగా యాడ్ చేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇలా చింతతొక్కు వెల్లుల్లిని యాడ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి కొంచెం కచ్చపచ్చగా మెదిగేలాగా దంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఆనియన్ యాడ్ చేసుకోవాలి. పెద్దదైతే ఒక ఆనియన్ యాడ్ చేసుకోండి, చిన్నవైతే 2 యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్ని కూడా కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి. మీరు ఈ పచ్చడిని మిక్సర్ జార్లో గ్రైండ్ చేసుకోవాలి అనుకుంటే ఆనియన్ని లాస్ట్లో యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆనియన్స్ని కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి. సో ఉల్లిపాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. దీన్ని ఇలాగైనా తినేసేయచ్చు, లేకపోతే తాలింపు పెట్టుకొనైనా ట్రై చేయొచ్చు. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. ఇలా దంచుకున్నటువంటి ఈ ఉల్లిపాయ పచ్చడిని ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు కోసం కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని 1 స్పూన్ దాకా తాలింపు గింజలు, 1 రెమ్మ కరివేపాకును యాడ్ చేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత మనం దంచుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని లో ఫ్లేమ్లో 1 to 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే, చాలా సింపుల్గా ఎంతో రుచిగా కారకారంగా ఉండేటువంటి ఉల్లిపాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ పచ్చడిని అయితే ఒక 2-3 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఫ్రిడ్జ్లో అయితే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈసారి ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు ఏవి లేనప్పుడు అండ్ అలాగే నోటికి రుచిగా కారంగా తినాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ఉల్లిపాయ రోటి పచ్చడిని ట్రై చేయండి. ట్రస్ట్ మీ, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఇంకా దీని ముందు ఏవి పనికిరావన్నమాట. అంత కమ్మగా ఉంటుంది అండ్ అలాగే స్పైసీ లవర్స్కి అయితే అస్సలు చెప్పనక్కర్లేదు, అంత బాగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. మీకు ఈ పచ్చడి నచ్చిందా? అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.